వెల్కమ్ టు V3 న్యూస్. అక్షం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంత వాతావరణంలో మేళ్ల చెరువు జాతర నిర్వహించుకోవాలి. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హితవు. ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు ఉండేలా చర్యలు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పష్టీకరణ. పేదల గుండెల్లో కొలువైన సీఎం కేసీఆర్. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రశాంత వాతావరణంలో మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి జాతరను నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హితవు పలికారు. మహాశివరాత్రి సందర్భంగా జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు కేటాయించడం హర్షణీయమని అన్నారు. ఏటా ఎద్దుల పందాల పోటీ నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా అని ఈసారి ప్రైజ్ మనీ ₹1 కోటి వరకు ఉంటుందని తెలిపారు. శంభులింగేశ్వర స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం మరియు అట్లనే దాదాపు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన SDF నుంచి 50 లక్షల రూపాయలు తోటి జాతర కోసం ఇచ్చిన డబ్బుల్ని ఈరోజు ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ శంభులింగేశ్వర స్వామి జాతర, మేళ్ల చెరువు జాతర మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసిన జాతర. కానీ ఎప్పుడు కూడా ₹1 గవర్నమెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం అడగగానే మన ముఖ్యమంత్రి గారు 50 లక్షల రూపాయలు మన శంభులింగేశ్వర స్వామికి ఇవ్వటం మన మేళ్ల చెరువు తరపున, గుడి కమిటీ తరపున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ తరపున. కాబట్టి దాంతోపాటు భక్తులందరూ కూడా మనవి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తూ ఉన్నాం. 5 రోజులు 18వ తారీఖు శివరాత్రి రోజు నుంచి 22వ తారీఖు ఎద్దుల పందాల లాస్ట్ ముగింపు రోజు వరకు కూడా అన్నదానం చేస్తూ ఉన్నాం. అట్లనే అన్నదానం కానీ అన్ని రకాల సౌకర్యాలు భక్తులకు అందుబాటులో విధంగా క్యూ లైన్ల ఏర్పాటు, చుట్టూ సీసీ రోడ్లు, రథాల ఏర్పాటు, ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా టెంపుల్ని కూడా కొత్తగా నిర్మించుకోవడం జరిగింది. ఇంకా కూడా టెంపుల్ మా అభ్యున్నతి కోసం దీన్ని ఎట్టి పరిస్థితులు అభివృద్ధి చేస్తాం. ముందు కోనేరు నిర్మాణం కానీ, ఎద్దుల పందాలకి స్టేడియం నిర్మాణం కానీ మళ్ళీ వచ్చే పండగ కల్లా చేయడానికి ఉన్నాం. అట్లనే అన్ని పనులు కూడా కలిసి గట్టిగా పనిచేస్తారని మా కమిటీ వారందరికీ, చైర్మన్ వెంకరెడ్డి గారికి, సర్పంచ్ గారికి, ఇక్కడ లోకల్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కలిసి పనిచేయాలని, మన మేళ్ల చెరువు జాతర అంటే ఇగో ఇట్లా జరగాలని దేశం మొత్తం తెలిసే విధంగా. ఎందుకంటే ఒక ఎద్దుల పందాలకే దాదాపు ₹1 కోటి ప్రైజులు. ఎందుకంటే వ్యవసాయదారుల్ని, ఈ పశు పెంపకాన్ని అభివృద్ధి చేయడానికి, దానికోసమనే ఈరోజు ఎద్దుల పెంపకం కానీ రైతుల కోసం ఎక్కువ. ఇది రైతుల పండగ, వ్యవసాయదారుల పండగ. దీని అందరి అభ్యున్నతి కోసం ఈరోజు దాదాపు సీనియర్కి, జూనియర్కి ఒక్కొక్క దానికి ట్రాక్టర్లు, బుల్లెట్లు, ఇట్లా దాదాపు ₹1 కోటి ప్రైజులు. ఈ 3 రాష్ట్రాల చరిత్రలో ఎక్కడ లేని విధంగా దాదాపు ₹1 కోటి ప్రైజులు ఎద్దుల పందాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 19వ తారీఖు ఎద్దుల పందాల ప్రారంభోత్సవానికి మన మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. 20వ తారీఖు సత్యవతి రాథోడ్ గారు రాబోతా ఉన్నారు. 22వ తారీఖు మన అభిమాన నాయకులు మన కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ తిరునాళ్ళని, ఈ మేళ్ల చెరువు శంభులింగేశ్వర జాతరని జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ.
సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు ఉండేలా చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు తెలిపారు. మల్లాపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 17 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పాదాలు వాళ్ళు కూడా తండ ఇవన్నీ కూడా కొట్టుకుంటారు. ఇక్కడ నుంచి ముందు అదేవిధంగా నాగుపేట వరకు ఇవాళ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. లేట్ అయింది. ఇవాళ అమ్మ తింటుంటే కొంచెం లేట్ కట్టడం జరిగింది. 3,30 లక్షలు ఈరోజు కొడుతున్నాం ఈ గ్రామాలలో. గ్రామానికి కూడా పెద్ద గ్రామానికి 20 లక్షలు, చిన్న గ్రామం అయితే 15 లక్షలు, ఇంకా చిన్న అయితే 10 లక్షలు. ఆ విధంగా మనం ఇంజనీర్స్ పెట్టుకోవడం జరిగింది. దీంతో మ్యాక్సిమం దాదాపు మెయిన్ రోడ్ అని కంప్లీట్ చేయమంటున్నాం. ఇంకా మనం చిన్న రోడ్డు ఉన్నాం. మనం మార్చి తర్వాత ఏమైనా మన ఫండ్స్ వస్తే అలా కూడా పెట్టిస్తే చెప్పినాం. కుల సంఘాలకు కూడా ఎవరెవరు అడిగారో వాళ్ళకి ఇచ్చాం. ఇంకెవరైనా మిగిలిపోయినాయి కొత్త 5 లక్షలు చేసుకున్నాం. ఇంకా కొంచెం మిగిలిపోయిందని చెప్పారు కనుక ఇచ్చారు. ఎవరికి కొట్టించినావా అసలు ఇస్తాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదల పాలిట వరమని రాష్ట్రంలోని పేదల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువై ఉన్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో రైతు వేదికలో 31 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులతో పాటుగా కేసీఆర్ చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ్, జెడ్పీటీసీ ఆముల నారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల కోఆప్షన్ సభ్యుడు గౌస్ పాషా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఫలాన్ని ప్రతి తెలంగాణ బిడ్డకు, ప్రతి తెలంగాణ తల్లికి అందాలని, ఎకరానికి తప్పనిసరిగా ప్రతి ఎకరానికి నీరు అందాలని, ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలని, ప్రతి ఇంటికి భూమి ఉన్న పేదలకు రైతు బంధు, రైతు బీమా ఇవ్వాలని ఒక ఉద్దేశంతో బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పుడు ఆడబిడ్డ పెళ్లి చేస్తే మనకు ఎంత ఖర్చు అయ్యేదాన్ని, ఈ ఆడపిల్లలు మన దేశంలో పెట్టిన బిడ్డతోటి కలిసి నా కొడుకులుగా ఉందనే ఈ పితృస్వామిక ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటిది కూడగొట్టేందుకు మన ఆడబిడ్డలకు పెళ్లి చేసుకుంటే మన కేసీఆర్ గారు ₹1,00,000 మనకు ఇస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కేసీఆర్ గారిని మనం గుర్తించి ఇప్పుడు కూడా మొన్న మా జనవరి నుంచి 19వ తారీఖు నుంచి జూన్ దాకా ఇంటింటికి కంటి పరీక్షలు చేయించుకుంటూ, కంటి ఎవరైనా ఇబ్బంది అయిన వాళ్ళకు కూడా కంటి అద్దాలు ఇచ్చుకుంటూ, ఇబ్బంది అయిన వాళ్ళకు ఆపరేషన్లు కూడా ప్రభుత్వం చేపట్టడం ముందుకు వస్తుంది. కాబట్టి అన్ని పథకాలు అన్ని ప్రతి ఒక్కటి చేస్తున్నందుకు మన కేసీఆర్ ముందుకు వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన అంతరా మండలం పాలకుర్తి, గోదావరికని, రామగుండం మండలంలో కూడా మన ఎమ్మెల్యే గారు కోరుకంటి చంద్రన్న సాయంతో ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు కానీ గోదావరికనిలో కూడా మనం హైదరాబాద్, వరంగల్ పోకుండా ఇక్కడనే మనం అన్ని పరీక్షలు చేసుకుంటాం. ఇక్కడనే మనము ఎలాంటి ఇబ్బంది అయినా వైద్య పరీక్షలు చేసుకుంటున్నందుకు ఇక్కడ మనకు కాలేజీ తీసుకొచ్చారు. బస్సులు కానీ రోడ్లు కానీ అన్ని కూడా మనం అభివృద్ధి పథకం నడుస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో కూడా మన కేసీఆర్ గారిని, మన గౌరవ ఎమ్మెల్యే గారిని మీరు అందరూ కూడా మనం అందరం కూడా దీవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం. ప్రజల ఇబ్బందులకు, కష్టాలకు భరోసాను కల్పిస్తూ ధైర్యాన్ని ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, సంక్షేమ పథకాలతోని వారి కళ్ళల్లో ఆనందం చూడాలని తపన కొద్దీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదింట్ల ఆడబిడ్డ పెళ్లి కుటుంబాలకు పెనుభారం కాకూడదు. పెళ్లి కావాలంటే అనేక ఇబ్బందులతో పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు, అప్పులు చేసి వారికి ఆ పెళ్లి ఖర్చు సహాయం కోసం కేసీఆర్ గారి పెళ్లి కానుకగా ₹1,116 ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ద్వారా మనకు అందించడం జరుగుతూ ఉంది.
నిజంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అనేక ప్రభుత్వాలను మనం చూసినాం. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కురవి మండలం నేరడకు చెందిన నిరుపేద లబ్ధిదారులు మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ కురవి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లబ్ధిదారులకు పోలీసులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడం ఎంఆర్ఓ, నేరేడు గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆందోళనకారులకు సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. మాకు ఇవ్వకుండా 2,50,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి బుక్ చేసి డబ్బులు పెట్టుకుని కడుతున్నారు. అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కాకుండా ఒక్క అధికారి స్పందించట్లేదు, ఒక వాళ్ళు రావట్లేదు, విచారణ జరపట్లేదు. ఎవరికి వాళ్ళకి మా ఇల్లు అని చెప్పి సొంతంగా కట్టుకుంటున్నారు. విచారణ జరప వాళ్ళే మనం కూడా ఏంటంటే సార్ ఇప్పటికి 3-4 సార్లు చేసాం. మేము చెప్పేది మీ మండల హెడ్ క్వార్టర్లో మీరు చేసే సమస్యకి పరిష్కారం ఉంటుంది. కలెక్టర్ గారికి వస్తే ఓన్లీ ఆర్డర్స్ మాత్రమే ఇవ్వగలుగుతాడు. మీ రిప్రజెంటేషన్ మీ ధర్నా చేయాలనుకున్నా ఏదనుకున్నా కానీ మొదటిసారి ధర్నా తెలుసా? నేరడే ఫస్ట్ తెలుసా? ఇప్పటి వరకు ఓపెన్ అయినాక ఫస్ట్ నేరడే నా పేరు షేక్ జానీ, నేరడ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి నిరుపేదలైనటువంటి మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకున్న నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఇవ్వకుండా ధనికులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ వాళ్ళకు ఇల్లు ఇచ్చే పరిస్థితి కనపడతా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరుపేదలైనటువంటి పేద ప్రజలు మొత్తం కూడా ఈరోజు కలెక్టరేట్కు రావడం జరిగింది. ఆ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. గతంలో కూడా ఒక 7-8 సార్లు అటుకెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్ కానీ, అటుకెళ్ళి ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ దానికి వినతి పత్రం చేయడం జరిగింది. ఏమంటే తక్షణమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించింది నిరుపేదలకు దక్కేటట్టు చూడాలని చెప్పి కోరుతాను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేటలో ఎంపీటీసీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దంపేట, రాయదండి గ్రామాల్లో కుర్సు కమ్మి భూములు పట్టాలు మంజూరు అయ్యేదాకా విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ మన పెద్దంపేట గ్రామంలో అభివృద్ధిలో ముందుంటున్న మన ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసిన. ఈ ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో కానీ మనకు చేసిన గోదావరి రోడ్డు మరియు మినరల్ వాటర్ ప్లాంట్, సీసీ రోడ్స్, మన పెద్దంపేట గ్రామంలో అన్నగారు వచ్చినస్తుంది, మేము వచ్చినస్తుంది. మా 1 కోటి రూపాయల వర్కులు వచ్చాయి. మన వైకుంఠ ధామం కావచ్చు, నీళ్ళ ట్యాంకి, ఆరో ప్లాంటు, మీ కమ్యూనిటీ హాళ్ళు, ఇట్లాంటి ఎన్నో వచ్చినాయి. అన్నీ చేయగలుగుతాం. అన్న ఇంకా ముందు ఉండి ఇంకెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు పెద్దంపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి సమన్వయంతో ఈ యొక్క పెద్దంపేట గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక విధాలుగా నిధులను కేటాయిస్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఇలా ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా ఈ యొక్క గ్రామంలో ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు
మాకు అనేక సమస్యలు తారసపడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారి కృషి వల్ల ఒక్కటొక్కటిగా, అదేవిధంగా ఎంపీటీసీ వారి కృషి వల్ల, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కృషి వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలోనే ఎన్నడూ కూడా ఈ యొక్క గ్రామానికి పనిచేయనటువంటి వాళ్ళు, ఈ యొక్క గ్రామంలో అభివృద్ధికి ఎన్నడూ కూడా సహకారం అందించినటువంటి వాళ్ళు ఈరోజు నిన్నేదో జోడో యాత్రలో భాగంగా మాట్లాడినారని చెప్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో సీసీ రోడ్లకు ఇరువైపులా ర్యాంపులు వేయకుండా, నాణ్యత పాటించకుండా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి లైసెన్స్ను రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ, అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని సదరు కాంట్రాక్టర్ అసభ్య పదజాలంతో తమ నాయకులపై విరుచుకుపడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంట్రాక్టర్ లైసెన్స్ను రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తొలగించి పెద్దలు పట్టిపోయామని చెప్పినందుకు మా నాయకుల్ని పండ్ల బూతులు చెప్పలేనటువంటి బూతులు ఇచ్చాడు. అందుకనే హర్షవర్ధన్ రెడ్డిని ఇలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హర్షవర్ధన్ రెడ్డి కాంట్రాక్ట్ కూడా లైసెన్స్ను రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇరువైపులా ర్యాంపులను ఏర్పాటు చేసి ఉన్నను తొలగించి మెత్తడి మట్టిగా పోసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమైనా ప్రజలారా, గత 2 నెలల నుండి నూతనకల్ మండల కేంద్రంలో ఈసీ రోడ్డు పనులను విజయదారైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి ఈ పనులను కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పనుల మీద సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీగా ఈ నాణ్యత ప్రమాణాల గురించి మేము గత వారం నుండి పరిశీలన చేస్తూ దీనిలో ఉన్నటువంటి నాణ్యత లోపాలను ఎత్తుచూపుతూ అధికారుల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకువస్తున్నటువంటి సందర్భంలో సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులతో దురుసుగా ప్రవర్తిస్తూ గుర్తేదారి అనేక అబండాలు మోపుతూ మేము ఈ రోడ్డుకి ఇరువైపులా ర్యాంపుల నిర్మాణం చేపట్టాలని, స్లోపులు చేయాలని, మెత్తడి మట్టిని పోయాలని, ముందు రాను మొత్తం తీసేయాలని చెప్పి మేము ఆందోళన చేపట్టుంటే గుర్తే గారి మొత్తం కూడా నిరంకుశంగా వ్యవహరిస్తూ, నేను ఇంతే చేస్తా, మీరేం చేస్తారో చేయండి, మీరేం తీసుకుంటున్నారో పీక్కోండి అనే పద్ధతిలో ఈరోజు గుర్తేదారు వ్యవహరిస్తున్నాడు. ఈ తీరు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య దేశం ఇది. పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మరికొన్ని రోజులకైనా కూడా రిపేర్ చేయాలనుకుంటే ఈ రాళ్లను తొలగించడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని తను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హర్షవర్ధన్ రెడ్డిని ఇదేమిటి ప్రమాణాలు ఎందుకు పాటిస్తలేవని మాట్లాడుతుంటే నా ఇష్టం వచ్చినట్టే వ్యవహరిస్తా, నా ఇష్టం వచ్చినట్టే పనులు చేస్తా అని ఇలా ఒక అగ్రకుల దురహంకారంతో మాట్లాడుతున్న హర్షవర్ధన్ రెడ్డికి నూతనకల్ ప్రజలు తప్పకుండా సమాధానం చెప్పి తీర్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తను అక్రమంగా సంపాదించవచ్చు, ఆ సంపాదన అంతా కూడా అది ప్రజలదే తప్ప మరొకటి కాదు. అందుకే ఇలా కాంట్రాక్టర్ వృత్తిలో ఇలా కోట్ల రూపాయలు ఇలా సంపాదించిన సందర్భంలో పట్ల ప్రమాణాలు పాటించకుండా, ప్రజల సూచనలు పాటించుకోకుండా అధికారులకు డబ్బులు ఒప్పజెప్పి ఇవ్వాలా, పర్సెంటేజ్లు ఒప్పజెప్పి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. అందుకనే సిపిఎం న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అతని లైసెన్స్ రద్దయ్యేంత వరకు కూడా తప్పకుండా అతడు దూషించిన, అతడు దురుసుగా ప్రవర్తించిన నాయకులకు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. అదానీ కంపెనీలపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ఎస్బీఐ తిరుమల లాడ్జీ బ్రాంచ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ షేర్ మార్కెట్లో అదానీ గ్రూప్ 10.78 లక్షల కోట్లు ఒక్క రోజులో నష్టపోయిందని, దీనితో సామాన్య ప్రజల పెట్టుబడికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, జీవిత బీమా సంస్థల అదానీ గ్రూప్లో పెట్టుబడి పెట్టిన కారణంగా దివాలా తీసే ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ఎన్ రెడ్డి, లక్ష్మణ్, బుక్యా రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే
ఆదాయ వనరులైన ఎల్ఐసి కానీ బ్యాంకులు కానీ లేకుంటే ప్రజలకు సంబంధించిన బ్యాంకులు కానీ ఎల్ఐసి కానీ వాటి ఇలాంటి ప్రభుత్వ సంస్థలను ఆదాయాన్ని రక్షించాలి. బ్యాంకుల ఎల్ఐసి పెట్టుబడులను రక్షించాలి. బ్యాంకుల ఎల్ఐసి పెట్టుబడులను రక్షించాలి. బ్యాంకుల ఎల్ఐసి పెట్టుబడులను రక్షించాలి. ఆదాని గ్రూప్ పై పార్లమెంటరీ కమిటీని ఆదాని గ్రూప్ పై పార్లమెంటరీ కమిటీని సామాన్యుల పెట్టుబడులను సామాన్యుల పెట్టుబడులను సామాన్యుల పెట్టుబడులను సిపిఐ ఆదాని కంపెనీలపై పార్లమెంటరీ సంయుక్త కమిటీని ఆదాని కంపెనీలపై పార్లమెంటరీ సంయుక్త కమిటీని ఆదాని కంపెనీలపై సంయుక్త కమిటీని బ్యాంకులు ఎల్ఐసిల పెట్టుబడులను బ్యాంకులు ఎల్ఐసి పెట్టుబడులను బ్యాంకులు ఎల్ఐసి పెట్టుబడులను ఆదివాసులు, గిరిజనులు, ఇతర పేదలు సాగు చేస్తున్న అటవీ భూములకు అటవీ హక్కుల చట్టం ప్రకారమే వెంటనే పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె రాజు డిమాండ్ చేశారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సర్దార్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరిత, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కూడా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు జరిగినాయి. పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసులు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలందరికీ కూడా అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అటవీ సంరక్షణ నియమాలు 22 వెంటనే రద్దు చేయాలని ఈ 2 డిమాండ్లతోటి ధర్నా కార్యక్రమం జరిగింది. నిర్మల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2006లో అటవీ హక్కుల చట్టం వస్తే దాదాపు 16 సంవత్సరాలైంది. 16 సంవత్సరాలుగా చట్టాన్ని అమలు చేయకుండా ఈరోజు ఎవరైతే అనుభవిస్తున్నారో భూములు, వారికి కనీస హక్కుపత్రాలు కూడా ఇవ్వకుండా, వారిని గుర్తించకుండా ఈరోజు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనివల్ల, వారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది పేదలు రైతు బంధుకు, రైతు బీమాకు, అలాగే బ్యాంకు లోన్లకు, అన్ని రకాల ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా ఈరోజు నష్టపోతూ ఉన్నారు. ఫారెస్ట్ వల్ల దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. ఇతర అధికారులందరూ కూడా ఈరోజు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయే దశలో ఈరోజు గిరిజనులు, ఆదివాసులు, ఇతర పేదలు ఉంటే, మరి ప్రజల ఓట్లతోని, మా ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాలు మాత్రం మమ్మల్ని మోసం చేస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. తక్షణమే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలు ఇచ్చే వాళ్ళకందరికీ గుర్తించాలా. శాటిలైట్ మ్యాప్ అని చెప్పేసి, అప్పటి రేషన్ కార్డులు తీసుకురండి, ఓటర్ కార్డులు తీసుకురని చెప్పేసి ఈరోజు చెప్పడం చాలా దారుణమైన విషయం. ఎస్టీలకైతే రేషన్ కార్డులు కావాలంటున్నారు, ఓటర్ కార్డులు కావాలంటున్నారు. మొన్నటి దాకా అసలు ఎవరికి రేషన్ కార్డులు ఎవరికి ఉన్నాయని చెప్పేసి మేము ప్రభుత్వాలను అడుగుతున్నాం. ఇతర ఎస్సీలకు, బీసీలకైతే మరి 75 సంవత్సరాలు అంటే 1930 ముందు ఆధారాలు తీసుకురమ్మంటే ఏమి తీసుకొస్తారు? అప్పటికి భారతదేశానికి స్వాతంత్రమే రాలేదు. అప్పటికి ఎవరికి ఏమి గుర్తింపు కార్డులు కూడా లేదు. కాబట్టి తక్షణమే గ్రామాల్లో ఏదైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళనే ఈరోజు ఆధారం చేసుకొని అందరికి కూడా పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతమని చెప్పేసి, లేని పక్షంలో చలో హైదరాబాద్ కూడా మేము పిలిపిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాము. పెద్దపల్లి రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 3 రోజుల పాటు నక్షత్రేష్టి నవగ్రహ చండీయాగం నిర్వహిస్తున్నట్లు 22వ డివిజన్ కార్పొరేటర్ ఆలయ కమిటీ చైర్మన్ కన్నూరి సతీష్ కుమార్ తెలిపారు. సప్తవింశతి 27వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా గట్టు నరహరి శర్మావధాని, వెంకటేశ్వర శర్మ, రాంపల్లి మురళీధర్ శర్మ,
కొండపాక సత్యనారాయణాచార్యులు, రాంపల్లి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఆయా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 3 రోజులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. సంగారెడ్డి శివార్లోని గణపతి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బియ్యం లోడ్తో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించాయి. టైర్ ఒక్కసారిగా బద్దలు కావడంతో లారీకి మంటలు అంటుకున్నాయి. బియ్యం లోడ్తో నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి నాదెండ్కు ఈ లారీ వెళ్తోంది. స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని మంటలు ఆర్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రశాంత వాతావరణంలో మేళ్ల చెరువు జాతర నిర్వహించుకోవాలి. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హితవు. ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు ఉండేలా చర్యలు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పష్టీకరణ. పేదల గుండెల్లో కొలువైన సీఎం కేసీఆర్. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారుల ఆందోళన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.